కాంప్లెక్స్ నెంబర్. ఇది మనకి లాంగ్ క్వశ్చన్ నాన్న, వింటున్నారా? ఇట్ ఈస్ అ లాంగ్ క్వశ్చన్. పోలార్ ఫార్మ్ ఆర్ మాడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఫార్మ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. ఇక్కడ ఇదంతా నేను డైరెక్ట్ గా రాసిన, మీకు చెప్తాను నేను. ఇఫ్ z ఈక్వల్స్ టు x ప్లస్ iy ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఇన్ కార్టీజియన్ ఫార్మ్ అంటాం దీన్ని. ఎక్స్ కామా వైలు ఉంటే కార్టీజియన్ ఫార్మ్ అంటారు, ఆర్ కామా టీటాలు ఉంటే దాన్ని పోలార్ ఫార్మ్ అంటారు. ఓకే, z ఈక్వల్స్ టు x ప్లస్ i, దీన్ని పోలార్ ఫామ్ లో రాయాలి అంటే ఆర్ కామా టీటాలలో రాయాలి అంటే ఇన్ దిస్ పుట్ x ఈక్వల్స్ టు ఆర్ కాస్ టీటా తీసుకోవాలి, y ఈక్వల్స్ టు ఆర్ సైన్ టీటా తీసుకోవాలి. రైట్, పుట్ x ఈక్వల్స్ టు ఆర్ కాస్ టీటా అండ్ y ఈక్వల్స్ టు ఆర్ సైన్ టీటా కనుక కార్టీజియన్ ఫామ్ లో రాసినట్లయితే వచ్చేదాన్ని మనం ఏమంటామంటే పోలార్ ఫామ్ అంటాం. అంటే x ప్లస్ లో ఆర్ కాస్ టీటా ప్లస్ i ఇంటూ ఆర్ సైన్ టీటా y ప్లస్ లో. ఈ రెండిట్లో కామన్ ఏముంది? ఆర్ ఉంది కాబట్టి కాస్ టీటా ప్లస్ i సైన్ టీటా అంటాం. So z equals to r of cos theta plus I sin theta is called polar form or modulus amplitude form అంటాం. ఓకే, రైట్. సో మరి z equals to, మరి వాట్ ఈస్ r వాల్యూ, వాట్ ఈస్ theta వాల్యూ కావాలి కదా. సో వేర్ r equals to under root of x square plus y square అని తీసుకుంటాం. అవి గెట్ సార్ అంటే here x ఈక్వల్స్ టు ఆర్ కాస్ థీటా కాబట్టి x స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. దెన్ y ఈక్వల్స్ టు ఆర్ సైన్ థీటా కాబట్టి y స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. యాడింగ్ దీస్ టు సపోజ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. టేక్ కామన్ ఆర్ స్క్వేర్. వాట్ ఈస్ రిమైనింగ్? కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా, దట్ ఈస్ 1. So r square equals to x square plus y square, then r equals to what? Under root of x square plus y square. So r is what? Under root of x square plus y square. దీన్ని ఏమంటామంటే మాడ్యులస్ ఆర్ అబ్సల్యూట్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్ అంటాం. ఓకేనా? ఇక్కడ రాసాను చూడండి. వేర్ ఆర్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈస్ కాల్డ్ ద మాడ్యులస్ ఆర్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్ z, and it is denoted by మాడ్యులస్ ఆఫ్ z ని మాడ్ z అని డినోట్ చేస్తాం. దట్ ఈక్వల్స్ టు వాట్? r. సో మాడ్ z ఈక్వల్స్ టు r. సో మాడ్ z అంటే ఏంటి? మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ iy, దట్ ఈక్వల్స్ టు r. మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ iy is nothing but is under root of x square plus y square అని అర్థం. మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ iy కనబడింది అంటే ఏం రాయాలి? అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఓకేనా? ఇక్కడ మన క్వశ్చన్ ఎట్లుంటది అంటే 2 ప్లస్ i3 ఇస్తాడు. రైట్ ద మాడ్యులస్ ఆఫ్ 2 ప్లస్ i3 అంటాడు. టెల్ మీ వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ? వాట్ ఈస్ ద మాడ్యులస్ ఆఫ్ 2 ప్లస్ i3? అండర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. అండర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. అంతే. చూడండి, సింపుల్. ఇది z అనుకున్నట్లయితే ఇది మాడ్ z అన్నమాట. ఓకేనా? రైట్. సో z ఈక్వల్స్ టు x ప్లస్ iy. సపోజ్ z ఈక్వల్స్ టు x ప్లస్ iy అనుకున్నట్లయితే దెన్ మాడ్ z ఈక్వల్స్ టు వాట్? ఫార్ములా అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. దాన్నే r తోటి కూడా డినోట్ చేస్తాం. ఈ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ని r అంటాం అన్నమాట. అదే సార్ x మైనస్ iy అంటే ఏంటి నాన్న? x మైనస్ iy అయినా అంతే, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సేమా సార్? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ సేమ్. ఎందుకు? నీకు డౌట్ వచ్చింది, నేను చెప్తా ఇప్పుడు. అర్థమైంది సార్. మైనస్ వాల్యూ ఎట్లయినా ప్లస్ అయితే స్క్వేర్ అయితే అది. ఓకేనా? సార్. సో మళ్ళీ ఇక్కడ మైనస్ వై అని తీసుకుంటాం కదా, అప్పుడు ఇది ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ మైనస్ వై అని రాసుకుంటాం, అంతే కదా. సో అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? स्क्वायर प्लस वाई स्क्वायर मांग नहीं चलता रे, राइट? ऑनलाइन क्लास थी ना रे मेंटल. So modulus of x plus iy is and modulus of x minus iy is both are same. What is that? Root of x square plus y square. Okay, it is the modulus అంటాం లేదా అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్.
ఓకే బై. ఇక మిగిలింది ఏంది? ఆంప్లిట్యూడ్. మాడ్యులస్ ఆంప్లిట్యూడ్. మాడ్యులస్ అంటే ఇది ఆర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఆంప్లిట్యూడ్ అంటే యాంగిల్. ఆర్ మాడ్యులస్ అంటాం, ఇందులో ఉన్నటువంటి టీటాని ఆంప్లిట్యూడ్ అంటాం. ఓకే సార్ ఇప్పుడు cos theta plus I sin theta లో r is the modulus and theta is the amplitude. ఏంటి నాన్న? వాట్ ఈస్ యువర్ ఆర్ వాల్యూ మాడ్యులస్ వచ్చింది అన్నట్టు. మాడ్యులస్ అంటేనే r mod z equals to r అన్నట్టు నాన్న. ఓకే సార్. mod z is r. What is mod z? Root of x square plus y square. మరి how to get root of x square plus y square అంటే ఇంత ముందు నేను చెప్పిన r equals to x cos theta, sorry, x equals to r cos theta, y equals to r sin theta, squaring on both sides, adding those, we get r. This. ఓకేనా? ఇదంతా ఇందులో రాయలేదు, మీకు చెప్పిన అంతే. దాంట్లో డైరెక్ట్ రాసిన ఇక్కడ నోట్స్ లో చెప్పడం మాత్రం చెప్పిన ఎట్లా వచ్చింది అనేది. రైట్. సో ఫైండ్ ఆంప్లిట్యూడ్. వాట్ ఈస్ ఆంప్లిట్యూడ్? See that angle theta equals to tan inverse of y by x is called the amplitude or argument of z. Amplitude anna argument anna same. Argument of z and is denoted by theta. దీన్ని సింపుల్ గా AMP of z అంటాం లేదా ARG of z అంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ z ఈక్వల్స్ టు 1 ప్లస్ i ఇచ్చాడు అనుకుందాం. ఫైండ్ ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ z అన్నాడు అనుకుందాం. వాట్ యు రైట్? ఫైండ్ ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ z. మాడ్యులస్ ఆఫ్ z అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ గుర్తుపెట్టుకోండి. ఆంప్లిట్యూడ్ ఆఫ్ z అంటే tan ఇన్వర్స్ y బై x గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఆంప్లిమెంట్ ఆఫ్ z ఆర్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ z ఆర్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z, జనరల్ గా ఆర్ అనొచ్చు లేదా ఆంప్లిట్యూడ్ అనొచ్చు. ఆంప్లిట్యూడ్ ఆఫ్ z ఈక్వల్స్ టు థీటా అంటాం దాన్ని. దట్ ఈక్వల్స్ టు వాట్? tan ఇన్వర్స్ y by x. Formula is y by x. What is y? What is x now? From the complex number. What is y value? What is x value? 1 సార్. 1 అంతే కదా? tan inverse I into 1 1. So tan inverse of 1. What is the value? tan inverse? 45 sir. 45 sir. 45. Tan inverse of 1. 1 can write tan theta, tan pi by 4 అని రాస్తాం. సో tan ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతే పై బై 4 మిగులుతుంది. సో అప్పుడు టీటా వాల్యూ ఎంత వచ్చింది? పై బై 4 వచ్చింది అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ నోట్ రాశాను. z ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై కదా. ఈ ఎక్స్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ ఐవై ని పోలార్ ఫామ్ లో రాస్తే ఏమొచ్చింది? ఆర్ ఆఫ్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా కదా. ఇది పోలార్ ఫామ్ కదా. ఆర్ ఇంటూ ఈ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా అని ఏమని రాస్తామంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఈ పవర్ ఐ టీటా అని రాసుకుంటాం. జెడ్ ఈక్వల్స్ టు పోలార్ ఫామ్ ని ఆర్ ఆఫ్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా అనే సింపుల్ గా కూడా ఏం రాయొచ్చు? పోలార్ ఫామ్ ని ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ టీటా అని కూడా రాసుకోవచ్చు. సో వేర్ ఈ పవర్ ఐ టీటా ఇస్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా రాసాను. చూడండి ఇక్కడ ఎక్స్ ప్లస్ ఐవని ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ టీటా అని రాశాను. ఇక్కడ ఈ పవర్ ఐ టీటా అంటే ఏంటిదంటే కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. ఒకవేళ ఈ పవర్ మైనస్ ఐ టీటా అంటే ఏంటి? కాస్ టీటా మైనస్ ఐ సైన్. ఓకే సపోజ్ ఈ పవర్ జెడ్ వచ్చింది అనుకోండి. ఈ పవర్ జెడ్ అంటే ఏంటిది? ఈ పవర్ జెడ్ అంటే ఏంటిది? ఎక్స్ ప్లస్ ఐవై. ఈ పవర్ ఏ ప్లస్ బి ని ఈ పవర్ ఏ ఇంటూ ఈ పవర్ బి అని రాసుకుంటాం కదా. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఐవై. మరి వాట్ ఈస్ ఈ పవర్ ఐవై? కాస్ వై ప్లస్ ఐ సైన్ వై అని అర్థం. ఇక్కడ వై ప్లస్ లో టీటా ప్లస్ లో వై ఉంది కాబట్టి ఈ పవర్ ఐ టీటా. టీటా అంటే వై ఇక్కడ. సో ఈ పవర్ ఐ అంటే కాస్ వై ప్లస్ ఐ సైన్ వై ఇంటూ ఈ పవర్ ఎక్స్. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ ఐ సైన్ వై ఇది. నెక్స్ట్ ఈ పవర్ ఐ ఇంటూ 2n పై. అరే ఫస్ట్ నుంచి మళ్ళీ సార్ సార్ అర్థం కాలే. ఏది ఇది సార్ నోట్స్ z ఈక్వల్ టు అది అర్థం కాలేదు అంతా. ఒక్క నిమిషం, ఇంకా 5 minutes ఉందా?
z ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై కదా. ఓకేనా, ఎక్స్ అంటే ఏమనుకున్నాం, పోలార్ ఫామ్ లో రాయాలంటే ఆర్ కాస్ థీటా ప్లస్ ఐ ఇంటూ వై అంటే ఏంటిది ఆర్ సైన్ థీటా. సో మీన్స్ ఇన్ బిట్వీన్ in these two take common r means cos theta plus i sin theta. ఈ cos theta plus i sin theta నే ఏం రాస్తామంటే e4 i theta అని రాస్తాం. ఈజ్ పోలార్ ఫార్మ్ ఆఫ్ z అన్నమాట. z ఈక్వల్స్ టు r e4 i theta లేదా z ఈక్వల్స్ టు r of cos theta plus i sin theta అని పోలార్ ఫార్మ్ అంటాం. ఆర్ మాడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ ఫార్మ్ అంటాం. మాడ్యులస్ ఆంప్లిట్యూడ్, మాడ్యులస్ అంటే ఆరు, ఆంప్లిట్యూడ్ అంటే టీటా, రెండు కలిపినాయి కాబట్టి మాడ్యులస్ ఆంప్లిట్యూడ్ లేదా పోలార్ ఫార్మ్, సింపుల్ గా పోలార్ ఫార్మ్. రైట్, ఈ ఆర్ ఆఫ్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని ఏమని రాయొచ్చు, ఆర్ ఇంటూ ఈ ఫోర్ ఐ థీటా అని రాయొచ్చు. అంటే సో ఇయర్ ఈ ఫోర్ ఐ థీటా మీన్స్ ఆర్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని అర్థం. ఓకే, నౌ ఇట్స్ క్లియర్. Tell me, clear or not? Yeah, sir. Next, Next note number 2 ఏమొచ్చింది, note number 2 is what, 3 e4z అని రాశాను. e4z means z అంటే ఏంటిది x plus iy, e4x plus iy. What is z? x plus iy. So e4x plus iy can write e4x into e4iy or not, e4a plus b అంటే e4a into e4b అని రాసుకున్నాం కదా. yeah, పవర్ యాడ్ అయినా అంటే బేస్ సేమ్ ఉన్నప్పుడు పవర్ ని సెపరేట్ చేయొచ్చు కదా, e4x into e4iy. సో e4x into e4iy అంటే ఇక్కడ టీటా ప్లస్ లో y కనుక రాసినట్లయితే, ఇందులో మీరు టీటా ప్లస్ లో y కనుక రాసినట్లయితే ఏం రాయొచ్చు, cos y ప్లస్ i sin y. ఓకేనా, ఇప్పుడు క్లియర్ అయిందా? e4z అంటే e4x into cos y plus i sin y. ఇంకోటి ఏం రాశాను, e4i into 2nπ. ఇక్కడ కూడా అంతే, ఇది థీటా, e4i theta. e4i theta అంటే ఏంటిది cos 2nπ plus i into sin 2nπ. cos 2nπ plus i into sin 2nπ. చూడండి, sin అనుకున్నారా సార్? ఎక్స్ వాల్యూని ఐ థీటా అనుకున్నారా సార్? ఎక్స్ e4 i theta, e4 i theta, e4 i theta అంటే ఏంటి, r of cos theta plus i sin theta కదా. యా, ఇక్కడ ఓన్లీ i ఉంది, ఇక్కడ x అంటే ఏంటిది 0 ప్లస్ i అన్నట్టు కదా. ఏమొస్తా అంటే 1 వస్తుంది అన్నమాట. ఇక్కడ జనరల్ e4 i theta అంటే కాదు, e4 i theta అంటే cos theta plus i sin theta ఉంది. సారీ, నాట్ r into cos theta plus i sin theta. e4 i theta means what, cos theta plus sin i sin theta. z అంటే r e4 i, z means what, r into e4 i theta. పోలార్ e4 i theta means what, cos theta plus i sin theta. e4 i 2nπ అంటే cos 2nπ plus i sin 2nπ. ఎప్పుడైనా మీరు చూడండి, sin π వాల్యూ 0, sin 2π వాల్యూ 0, sin 3π 0, sin 4π వాల్యూ అన్ని జీరోలు ఉంటాయి కాబట్టి దీని వాల్యూ 0 అవుతుంది. cos 2nπ వాల్యూ ఏమిటంటే 1 అయిపోతుంది. ఓకేనా, cos 2n అంటున్నా, n ఈక్వల్స్ టు 1 తీసుకున్నారు అనుకోండి, cos 2π ఎంత ప్లస్ 1 అంటే ఓన్లీ ఏమవుతున్నాయి, 2π 4π ఇవే వస్తాయి. cos 4π 1, cos 6π ఓన్లీ ఈవెన్ వాల్యూస్, ఈవెన్ ఆఫ్ π ఉంటుంది 2nπ అంటే. సో కాబట్టి టోటలీ ఏమవుతుంది 1 అవుతుంది. సో కాబట్టి e4i into 2nπ వాల్యూ ఎంత అవుతుంది, ఆల్వేస్ 1 అనమాట. అది నేను చెప్పినటువంటి నోటు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఏం రాసినాం మనం, నోట్ టు ఫైండ్ ద ఆంప్లిట్యూడ్ ఫార్మ్ ఆఫ్ ఏ గివెన్ కాంప్లెక్స్ నెంబర్ అన్నాను. ఓకేనా, రైట్. అంటే ఏంటి అంటే ఇక్కడ ఆంప్లిట్యూడ్ కనుక్కోవడానికి
మనకి